దేవతలు వచ్చి అంటున్నారట, ఒక్కసారి మాట చెబుతున్నాం శ్రీమన్నారాయణమూర్తి, ఈ హిరణ్యకశ్యపుడు దండయాత్రలు మాకు అవమానం కాదయ్యా, నీకు అవమానం అన్నారు. ఆయన ఒక్కసారి పక్కకి తిరిగాడు, నాకేం అవమానం, నేను సుఖంగానే ఉన్నాను. కానీ ఇది అడిగే విధానం. లోకంలో ఒక ధనవంతుడి దగ్గర, ఒక బలవంతుడి దగ్గర ఎవరైనా చిన్న గుమాస్తా ఉంటే, లేదా ఒక నౌకరు ఉంటే, వాడి జోలికి వెళ్ళడానికి ఎంత బలవంతుడైనా భయపడతాడా లేదా? అంచేత లోకంలో ఎవరైనా సామాన్యమైన బలవంతుడో ధనవంతుడో ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండే ఒక బానిస జోలికి వెళ్ళడానికైనా శత్రువులు భయపడతారు కదా. మేము లోకాలన్నీ పాలించే శ్రీమన్నారాయణమూర్తి ఇంట్లో ఉన్నామయ్యా, మాకెలా శత్రువులు ఉంటారయ్యా అన్నారు. ఇది లౌక్యం, ఇది లౌక్యం. దేవుణ్ణి ఇలా కదిలించాలి మనం, దేవుణ్ణి ఇలా కదిలించాలి. అమ్మా, నా భయం పోగొట్టకపోతే నీకు అవమానం అయ్యా, నాకు అవమానం కాదు ఇది. నేను లోకంలో ఎవరిని అడగట్లా, చేతులు చాపి నాకు సంపదలు ఇమ్మని, భయాన్ని పోగొట్టమని, నాకు ఆరోగ్యాన్ని ఇమ్మని నిన్ను అడుగుతున్నాను. నేను మామూలు వాళ్ళని అడగట్లా.